ఈ ప్రాజెక్టు ఇటీవల ఒక నెల 15 రోజుల క్రితం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వచ్చి నేను నారాయణ గారికి విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఈ మున్సిపల్ చెత్త అంతా గత ప్రభుత్వ హయాంలో లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో మొత్తం పెరిగిపోవడం జరిగింది. అట్లాగే మన కొండపల్లి మున్సిపాలిటీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వ అధికారులకు రాగానే దాన్ని పెద్ద ఎత్తున మన గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్కి తరలించి వేస్ట్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులో చాలా వరకు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రాంతీయంగా కూడా ప్లాంట్లు నెలకొల్పుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మన కొండపల్లిలోనే ఈ తొలి ప్లాంట్ పెట్టడం అయింది. ఇది ఈ రోజు నుంచి వాడుకలోకి వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైనందువల్ల ఈ కాలువల్లో డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకొని మురుగునీరు కిందకి వెళ్లకుండా కొద్దిపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవటం, తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటికి ఇక నుంచి మున్సిపాలిటీ బాధ్యత. ఇప్పటివరకు ఏదో రకంగా కొంత తీసినా మళ్ళీ అది వాటిలోకి వెళ్ళటం. కాబట్టి ఇక జాగ్రత్తగా కలెక్ట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి తీసుకొస్తే మన ప్రాంతం కాలుష్యరహితంగా మారడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇది మున్సిపాలిటీ ఇక శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్లాంటు లేటెస్ట్గా కట్టారు, ప్లస్ 4 సంవత్సరాల పాటు అదే కాంట్రాక్టర్స్కి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్లాంట్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా జగ్గేపేటలో ఉన్నటువంటి పాత ప్లాంట్కి తరలించడం జరిగింది. ఇటీవల కాలంలో కొద్ది గొప్ప అయినా పేర్కొంటే ఆ వేస్ట్ కూడా తీసుకొచ్చి ఈ ప్లాంట్లో వచ్చే 20 రోజుల్లో పాత వేస్ట్ లేకుండా చేసి ఏ రోజు వచ్చింది ఆ రోజు ప్లాంట్కి వచ్చేటట్టుగా తగు చర్యలు తీసుకుంటారు.